మరోసారి మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఒక మాటను చదువుకొని మనం ఈరోజు లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలండి. ఎవరు దుఃఖపడువారు? ఏ దుఃఖం గురించి చెప్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు వారు? ఏ దుఃఖం గురించి అంటే, భక్తిలోకి వచ్చి ఈరోజు భక్తిలో కొనసాగుతున్నప్పుడు దుఃఖం కానీ, శ్రమ కానీ, లేదా అవమానాలు కానీ, నిందలు కానీ వస్తూ ఉంటాయి. వాటిని గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఈ సమాజంలో మనం బ్రతకాలంటే ఖచ్చితంగా 3 లక్షణాలు ఎప్పుడు మనం కొనసాగిస్తూ ఉండాలి. 1 ప్రేమ, 2 కనికరం, 3 ఓర్పు లేదా దీర్ఘశాంతం. ఈ 3 లక్షణాలు లేకపోతే మనం భక్తిని మనం కొనసాగించలేం, మనం భక్తిలో నిలబడలేం. ఎందుకు చెప్తున్నామనంటే ఈ మాటలు, ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూసినట్టయితే రోజు రోజుకి వింత పోకళ్ళు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవ సమాజంలో రోజు రోజుకి వింత చేష్టలు, వింత పోకళ్ళు ఎక్కువైపోయి భక్తి అనే దానికి నిర్వచనం లేకుండా, లేదా భక్తి అనే దానికి అర్థం లేకుండా చేసేస్తున్నారు. చాలా బయటికి వెళ్ళి చూస్తే క్రైస్తవ సమాజంలోనే బయటికి వెళ్ళి చూస్తే మనం భక్తి అనే దానికి నిర్వచనం సరిగ్గా ఉండట్లేదు. ఒకడు ఒక విధంగా ఉంటారు, ఇంకొకరు ఒక విధంగా ఉంటారు. ఏంటయ్యా భక్తి అంటే ఏంది అసలు? యేసుక్రీస్తు వారి ద్వారా మనం విశ్వసించడం అంటే ఏంటంటే, ఎవరు సరైన మార్గంలో చెప్పరు, మనకి ఎవరు సరైన భక్తి చెప్పరు. ఎందుకు? సమాజంలో చాలామంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు క్రైస్తవంలోకి వచ్చి, క్రైస్తవంలో చాలామంది ఏం చేస్తున్నారంటే భక్తి అనే దానికి నిర్వచనం మార్చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ బోధకులను చూసినా, లేదా సినిమా యాక్టర్లను చూసినా ఒకే విధంగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అలాగా? వాళ్ళు తగ్గింపు తత్వం లేకపోవటం వల్ల, భక్తి అనేది వాళ్ళలో సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు అంతే బ్రతుకుతున్నారు. వాళ్ళని వెంబడిస్తున్న విశ్వాసుల్ని అంతే నడిపిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ సమాజాన్ని చూస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ వాళ్ళని ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమాజాన్ని మీరు ఎటు తీసుకెళ్తారు అంటే భక్తులు ఈరోజు చాలామంది గొర్రె వేషం వేసుకున్న, తోడేళ్ళ వంటి స్వభావం కలిగిన కాపర్లు ఈరోజు భక్తి అనే దాన్ని నిర్వచనం మార్చేస్తారు. ఈరోజు బయట ఉన్న సినిమా కల్చర్ని తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేస్తున్నారు. చాలామంది సేవకులు అనబడుతున్నవారు సినిమా కల్చర్స్ మొత్తం తీసుకొచ్చి పోప్ సాంగులు, లేకపోతే వేరే వేరే లాంటి సాంగులు పెట్టేసి చాలా విధంగా సంఘాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఎందుకు ఇదంతా కారణం అవుతుందంటే, వాళ్ళ భక్తి సరైనది కాదు. అందుకే మనం భక్తిని కొనసాగించేటప్పుడు, మనం భక్తిని కొనసాగించి ముందుకెళ్ళేటప్పుడు మనం ఎవరిని చూడాలి? ముందు యేసుక్రీస్తు వారినే చూడాలి. యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుని చూడాలి, లేదా ఆనాడున్న పౌలు గారిని చూడాలి, లేదా ఆయన తర్వాత వచ్చిన భక్తుల్ని చూడాలి. అంతేకాని ఈనాడున్న ప్రతి భక్తుని మనం చూస్తే ఏమైపోతాం? మన భక్తిని కొనసాగించలేం, మన విశ్వాసాన్ని మనం కొనసాగించలేం. ఈరోజు అందుకే ఒక మాట చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త మళ్ళీ చదువుకుందాం. 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు అంటున్నారు. ఎందుకు దుఃఖం వస్తుంది? ఎందుకు దుఃఖపడాలి? మనం క్రైస్తవులను వాడువారు ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు మనం ఆ దుఃఖాన్ని సహించాలి అంటే, ఈరోజు సమాజంలో ఏముంటుంది? ఎక్కువ చెడు ఉంటుంది. సమాజానికి చెడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి సమాజంలో మనం మంచిగా బ్రతకాలన్నా, సమాజంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలన్నా, సమాజంలో మనం నీతిగా బ్రతకాలన్నా మనం బ్రతకలేము. మనల్ని ఎదుట సమాజం వారు, పాపాత్మలు మనల్ని ఏం చేస్తారు? దుఃఖ పెడతారు, మనల్ని శ్రమ పెడతారు, మనల్ని హింసిస్తారు, అవసరం అయితే మనల్ని చంపేస్తారు కూడా. కానీ అవన్నీ సహించాలి. మనం సహించకపోతే ఏమైంది? మనం భక్తి చేస్తున్నట్టు కాదు, మనం భక్తి వ్యర్థమైపోయినట్టుది. మనం ఈ సమాజంలో ఉంటూ, మనం క్రైస్తవ సమాజంలో మనం ముందుకు పోతున్నప్పుడు, ఒకడు క్రైస్తవ సమాజంలోనే మనం ఈరోజు మనం బ్రతకాలంటేనే, మనం భక్తిని కొనసాగించాలనే మన వల్ల కాదు. ఎందుకంటే బయట సమాజం ఆ విధంగా తయారైంది. ఈరోజు చాలామంది భక్తులుగా పిలువబడుతున్న వారు, నువ్వు చేస్తుంది తప్పయ్యా, నువ్వు మనం వాడిని ఎదురుగా ఏదన్నా చెప్పానుకోండి, వాడిని తరపున 10 మంది వచ్చేసి మనల్ని కొట్టినా కొడతారు, లేదా జైల్లో పెట్టిస్తారు. మా ప్రవక్తను అంటావా, లేదు మా పాస్టర్ని అంటావని. ఈరోజు సమాజం అలా ఉంది. ఎందుకు? వాడి భక్తి సరైనది కాదు, వాడిని వెంబడిస్తున్న విశ్వాసులు కూడా సరైన వాళ్ళు కాదు. కాబట్టి అందుకే చెప్తున్నాడు. రోమపత్రిక ఒకసారి చూద్దాం. మనం భక్తిని కొనసాగించి మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే వాడు శ్రమ పెడతాడు, వాడు మనల్ని దుఃఖ పెడతాడు, వాడు మనల్ని అపనిందలు పాలు చేస్తాడు,
వాడు ఇంకోటి ఏదో చేస్తాడు. వాడు ఎన్ని చేసినప్పుడు మనం ఏం చేయకూడదంట. ఒకసారి రోమ పత్రిక చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. 12వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చదవండి. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. చాలండి. ఎందుకు చేయవద్దు అంటున్నాడు? ప్రతి కీడు. ఈ సమాజం మనల్ని హింసిస్తున్నప్పుడు వాడికి మనం ఎందుకు కీడు చేయకూడదు? వాడు మనల్ని కొడుతున్నాడు, వాడు మనల్ని చిత్రహింసలు చేస్తున్నాడు, వాడు మనల్ని అపనిందల పాలు చేస్తున్నాడు. మనం తిరిగి వాడిని ఏదన్నా కీడు చేసానుకో వాడికి కీడే చేస్తాడు, వాడు చెడే చేస్తాడు, వాడు మనల్ని హింసిస్తాడు. ఎందుకు? వాడికి వాటిలోనే సంతోషం ఉంటుంది, వాడికి వాటిలోనే ఆనందం ఉంటుంది. ఎదుటివాడిని కించపరచడం కానీ, ఎదుటివాడిని దూషించడం కానీ, ఎదుటివాడిని చులకన చేసి మాట్లాడడం కానీ ఇంకో వ్యక్తికి ఏమైంది? సమాజంలో ఉన్న పాపాత్ములకి సంతోషం కలిగిద్ది, వాళ్ళకి ఆనందం కలిగిద్ది. అలాంటి వారు మనల్ని హింసిస్తున్నప్పుడు, దుఃఖపెడుతున్నప్పుడు మనం ఏం చేయకూడదంట? ప్రతి కీడు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్ననాడు మనం ఏమవుతాం? భక్తులం అవుతాం. ప్రతి కీడు చేసినప్పుడు అయితే మనం ఏమవుతాం? మనం కూడా భక్తిహీనమై, లేకపోతే మనం కూడా పాపాత్మలం అవుతాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. కీడుకు ప్రతి కీడు చేయక 12 కూడా చదవండి. 12 కూడా చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి. శ్రమయందు ఏం కలిగి ఉండాలంట? మనం ఓర్పు కలిగి ఉండాలి. ఎదుటివాడు మనం హింసిస్తున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు మనం ఓర్చుకొని వాడు మారాలని ప్రార్థన చేయాలి తప్పితే, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి తప్పితే, వాడు శ్రమ పెడుతున్నాడని మనం శ్రమ పెట్టినా, వాడు కీడు చేస్తున్నాడని మనం కీడు చేసినా, యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల్లో లేదా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారంగా మనం ఉండకూడదు. మన భక్తిని వ్యర్థపరిచిన వారం అవుతాం. అలా ఉండకుండా మనం ఏమైపోతున్నాం? ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు ఏమవుతున్నారు? బయటి వారి దగ్గరికి వెళ్ళిపోతే మనలోని చాలా మంది ఏమండి, ఏదొక్కన చిన్న మాట సహోదరుడు అని అంటే 1కి 2 తగిలిచ్చి వెంటనే అంటున్నాడు. ఇంకా కీడు దాకా వెళ్తున్నాం మనం. కీడు గురించి మాట్లాడుకున్నాం. కీడు కాకుండా మనకి చిన్న మాట అంటే ఈరోజు ఎవరో ఓర్చుకోలేకపోతున్నాం. ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం? ఈగో. మనలో ఉన్న వ్యక్తి తట్టుకోడు. ఎందుకు? నన్నంటాడా అన్నట్టు ఉంటాను. అలా ఉండకూడదండి. ఎవరు ఏమన్నా, ఒక సహోదరుడు తెలిసన్నా తెలియకన్నా మనం ఓర్చుకోవాలి. వాడు ఏదో ఒక రోజు తెలుసుకుంటాడని. లేదా సంఘ కాపరి ఏదన్నా గద్దించారన్నా కూడా మనం ఓర్చుకోవాలి. ఎందుకు? మనలో ఉన్న తప్పులను కూర్చే సంఘ కాపరి గద్దిస్తారు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, సంఘ కాపరి గద్దించారనో, లేదా సహోదరులు ఏదో అన్నారనో ఈరోజు సంఘాన్ని విడిచిపెట్టి, లేదా ఈరోజు పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళలో ఏం లేదు, ఓర్పు లేదు. ఓర్పు లేకపోవటం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ భక్తి వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. భక్తిని పోగొట్టుకుని ఏం పంపిపోతారు లాస్ట్కి? ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. దానికంటే ముందు లూకాసు వార్త చూద్దాం ఒకసారి. మనలో కూడా ఈరోజు చాలా గొడవలు వస్తూ ఉంటాయి. మన కుటుంబాల విషయంలో కూడా, మన సహోదరుల విషయంలో కూడా చాలా గొడవలు చూస్తూనే ఉంటాం. ఓర్పు కలిగిన వారికి మనం లేకపోతే ఎంత నష్టపోతామో ఈరోజు చాలా ఇంటర్వ్యూస్లో ఈరోజు చాలా చూస్తూ ఉంటాం. నిన్నగా ఒక నెల క్రితం ఏమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడున్న ఖైదీల్ని ప్రశ్నిస్తున్నారు మీడియా వారు. ఏమైంది, మీరు ఎందుకు జైల్లోకి వచ్చారు? ఒక యవనస్తుని, అలాంటి యవనస్తుని ప్రశ్నిస్తుంటే కాలేజీలో చిన్న గొడవ అయింది. ఆ గొడవలో గుంపులుగా వెళ్ళి ఆ గుంపులో కూడా ఈ అబ్బాయి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆ గుంపులో కూడా చేరి ఆ గొడవలో ఒక వ్యక్తి చనిపోయాడంట. ఎవరికో పడవలసిన శిక్ష ఇతనికి పడింది. ఎందుకు? ఎవరికో పడాల్సిన శిక్ష తినబడింది. ఎందుకు? ఓర్చుకోలేకపోయాడు. అతనికి ఉన్న ఉడికి రక్తాన్ని కంట్రోల్ చేసుకోలేక గొడవలంటే ఆసక్తి చూపించి వెళ్ళిపోయి గొడవల్లో పాల్గొన్నాడు. ఎవరికో పడవలసిన శిక్ష ఇతను పడింది. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, అసలు మనిషికి కోపం అనేది ఉండకూడదు అని అంటున్నాడు. అసలు ఏం చెప్తారు మీరు సమాజానికి అని యాంకర్ ప్రశ్నించినప్పుడు, అసలు మనిషికి అనేవాడికి కోపం ఉండకూడదు,
మనిషి అనేవాడికి కోపం ఉండకూడదు, వాడు ఓర్పు కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వాడు ఓర్పు కలిగి ఉండాలని వాడికి ప్రపంచానికి, సమాజానికి ఒక సమాచారం ఇస్తున్నాడు. ఎందుకు? వాడు నష్టపోయాడు కాబట్టి, వాడు ఇప్పుడు దుఃఖపడుతున్నాడు కాబట్టి, వాడు ఇప్పుడు శ్రమ పడుతున్నాడు కాబట్టి. అటువంటి దుఃఖాన్ని అతనికి ఏమైనా లాభమా? అటువంటి శ్రమ వాడికి ఏమైనా లాభమా? ఇప్పుడు సహోదరులు ఫ్రెండ్స్ నిమిత్తం వెళ్ళిపోయాడు గొడవలకి, ఆ ఫ్రెండ్స్ కొట్టుకొని ఒకటి చచ్చిపోయాడు, వాడి వల్ల వీడు జైలుకి వెళ్ళాడు. ఎవరికి నష్టపోయాడు? చచ్చిపోయినోడు నష్టపోయాడు, వీడు జైలుకి వెళ్ళినాడు, వీడు నష్టపోయాడు. అందుకే ఓర్పు కలిగి ఉండడం వల్ల మనం ఎంత లాభం సంపాదించుకుంటాం. ఒకసారి లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త ఎంత మంచి మాట ఉంటుందో. లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురంట. ఏం చేత అండి? ఓర్పు చేత. ఓర్పు లేకపోతే ఏమైపోతాం? మనం ప్రాణాన్ని మనం పోగొట్టుకున్న వారం అవుతాం. ఈరోజు చాలామంది సమాజంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా యవ్వనస్తులు తమ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే ఓర్పు కలిగి ఉండలేకపోతున్నారు. చిన్న వాటికి గొడవలు వచ్చేస్తున్నాయి. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూశాను, వార్తలు వచ్చిన విషయం ఏంటంటే, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొత్త జంట, తెలంగాణ అటు సైడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి భార్యాభర్తలకి ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళడానికి ఆడో గొడవ వచ్చింది. రోడ్డు మీద గొడవాడుకున్నారు. భార్య ఏదో తిట్టి అలిగి కూర్చుంది అరుగు మీద. అటు కూర్చుంది లేదో, భర్త ఏదో మాట్లాడాడు. ఒక్కసారిగా కోపాన్ని దిగమింగుకోలేక, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన పక్కన ఇంతలా కట్టి తీసుకుని వచ్చి ఆ భార్య తల మీద 4-5 సార్లు కొట్టాడు. పక్కనున్న వాళ్ళు ఆపుతున్నా కూడా ఆగకుండా కొట్టాడు. ఆ కొట్టడం వల్ల భార్య చనిపోయింది, ఇతడేమో జైలు పాలయ్యాడు. ఏం లేదు, వాళ్ళకి ఓర్పు లేదు. ఓర్పు లేకటం వల్ల ఏమైంది? తన భార్య ప్రాణాలు పోయి, ఇతడేమో జైలు పాలయ్యాడు. ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది? భార్య ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సింది? భర్త ఏమన్నా అంటే ఓర్చుకోవటం భార్యకి తెలియాలి, లేదా భార్య ఏదన్నా అలిగిందంటే భర్త ఓర్చుకోవడం తెలియాలి. ఈ రెండు వాళ్ళకి లేకపోవడం వల్ల, ఓర్పు అనేది వాళ్ళకి లేకపోవడం వల్ల ఏమైంది? ఒకళ్ళేమో ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఒకళ్ళేమో జైలు పాలయ్యారు. అదే చెప్తున్నట్టు ఇక్కడ లూకాసు వార్తలో. ఒకసారి మళ్ళీ చదవండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. ఈరోజు చాలామంది ఓర్చుకోలేక ఏదన్నా గొడవలు వచ్చినా కూడా, ఏదైనా శ్రమలు వచ్చినా కూడా ఓర్చుకోలేకపోవడం వల్ల తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, లేదా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారు ఈరోజు సమాజంలో మనకు చాలామంది కనపడతారు. ఎందుకు యేసుక్రీస్తు వారి నీకు గొప్పమైన మాటలు చెప్తున్నాడంటే, మనం ఈరోజు సమాజంలో నీతికి బ్రతకాలన్నా, మనం యథార్థంగా బ్రతకాలన్నా, మనల్ని ఎదుటివాడు వచ్చి హింసిస్తాడు, మనల్ని ఎదుటివాడు వచ్చి శ్రమ పెడతాడు. శ్రమ పెట్టినప్పుడు మనం ఓర్చుకోకపోతే మనం ఏమైపోతాం? చివరికి మన భక్తిలో నుంచి మనం వెనక్కి వెళ్ళిపోయి నాశనానికి వెళ్ళిపోతాం. ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలివాడు నీ మీద కోపపడిన ఎడల మీరు ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఇక్కడి నుంచి చదవండి జాగ్రత్తగా. నీ ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేయనంట. గొప్ప ద్రోహ కార్యం అంటే ఏంది? ఇప్పుడు సహోదరులు ఏదన్నా అన్నా, సంఘ కాపరి గారు ఏదన్నా లేదు, మనకి భక్తులు ఏదన్నా కష్ట నష్టాలు వచ్చినా మన భక్తి కొనసాగించలేక వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా దేవుడు లేడు, ఏమీ లేదు అని వెనక్కి వెళ్ళిపోయి మన సమాజంలో కలిసిపోయి అనుకోండి, ఒక్కసారి క్రీస్తులో వెలిగింపబడిన తర్వాత మన చివరాఖరి మరణించా అనుకోండి, సమాజంలో చేరి ఏమవుద్ది? అదే గొప్ప ద్రోహకారం అయింది. మనం నరకానికి వెళ్ళిపోతాం. క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క మాటల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మనం క్రీస్తులు పాలివారైన తర్వాత కూడా మనం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత చనిపోతే, సమాజాన్ని చూసి అదే బాగుంది సమాజాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతే, అప్పుడు గనక మనకు మరణం వస్తే, అప్పుడు గనక మనం మరణించి నరకానికి వెళ్తే ఎవరైనా నష్టం చేసుకున్నట్టు? మనమే నష్టం చేసుకున్నట్టు. మన భక్తిని మనం సన్నగిలించుకొని, మన భక్తిని మనం పాడు చేసుకొని సమాజానికి వెళ్ళిపోయి ఏమైపోయాం?
చనిపోయి నరకానికి వెళ్ళిపోతాం. అదే గొప్ప ద్రోహకార్యం అంటున్నాడు. ఎందుకంటే ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో లేదా సంఘాల్లో చిన్న చిన్న మాటలకి చాలామంది అలుగుతున్నాం, బాధపడుతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎవరు సహోదరుడు ఏదో అంటే మనం ఓర్చుకోలేకపోతున్నాం. మనలో తప్పులుంటేనే సహోదరుడు అంటున్నాడు, లేదా మనలో ఏదైనా పొరపాట్లు ఉంటేనే సంఘ కాపరి అంటున్నారు తప్పితే మనం ఈ చూసుకోవట్లేదు. నన్ను అంటున్నాడు, ప్రతిసారి నన్నే అంటున్నాడు సంఘ కాపరి, ప్రతిసారి నన్నే అంటున్నారు సహోదరులని. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓర్చుకోలేక తిరగబడుతున్నారు. ఒకటికి రెండు తగిలిస్తున్నారు, ఒకటికి 2-3 మాటలు అంటున్నారు. ఎందుకు? ఓర్పు లేదు, సహనం లేదు సహోదరులో. ఈ లేకపోవడం వల్ల ఏమవుతుంది, సమాజంలో మనము చివరాఖరి సంఘాన్ని విడిచిపెట్టి, పరిచర్యం విడిచిపెట్టి సమాజంలో చేరిపోయి ఏమైపోతున్నాం, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతే మనమే ద్రోహకార్యం చేసుకున్న అవుతాం. కాబట్టి జాగ్రత్త గమనించండి. మనం ఓర్పు కలిగి ఎందుకు జీవించమన్నాడు దేవుడు? ఓర్పు కలిగి, లేకపోతే దుఃఖాన్ని సహిస్తూ, లేకపోతే శ్రమను ఓర్చుకుంటూ మనం ఎందుకు జీవించమన్నాడు యేసుక్రీస్తు వారు అంటే, చాలా మనం బాగా లోతులకు వెళ్ళి ఆలోచిస్తే ఈ సమాజానికి మంచి అనేది అస్సలు నచ్చదు. మంచిగా బ్రతకడం అన్నా, యథార్థంగా బ్రతకడం అన్నా, నీతి న్యాయాలు జరిగించడం అన్నా సమాజానికి నచ్చదు. అప్పుడు శ్రమలు వస్తాయి మనకి, అప్పుడు నిందలు వస్తాయి, అప్పుడు అపనిందలు వస్తాయి. వాటన్నిటిని మనం తట్టుకొని నిలబడగలిగితేనే మన భక్తిని మనం కొనసాగించగలం. వీటన్నిటిని తట్టుకోక నాకు శ్రమ వచ్చిందనో, నాకు నింద వచ్చిందనో, నాకు ఇంకోటి ఏదో వచ్చిందనో వెళ్ళిపోయి అనుకోండి, మనం వెళ్ళరాని ప్రదేశానికి మనం వెళ్తాం. అదే చెప్తున్నాను. ఇంకో మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయము. మనం దుఃఖము సహించగలిగితే మనం ఏం లాభం పొందుతామో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే, ఇప్పుడు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం, భక్తిలోకి వచ్చి మనం బ్రతుకుతున్నాం, మనకి శ్రమ వచ్చింది, మనకి నింద వచ్చింది, లేదు మన పరిచర్య ఎలా చేయాలని దుఃఖపడుతున్నాం. మనం లేదు, నా దేవుని పరిచర్యలో నాకు ఇంకా సరిపోవట్లేదు, ఇంకా ముందుకెళ్ళాలని దుఃఖపడుతున్నప్పుడు అదేమో దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే దేవుని పరిచర్య ఎలా జరిగించాలి, ఆ పని ఎలా జరిగించాలి, ఆ పని ఎలా ముందుకు కొనసాగించాలి, దాన్ని ఎలా నడిపించాలి, ఈరోజు విశ్వాసాలను ఎలా నడిపించాలని చాలామంది సంఘ కాపురులు చాలా దుఃఖపడుతూ ఉంటారు. ఆ దుఃఖం ఏమయ్యే దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఆ దుఃఖం మళ్ళీ ఏం కలిగేదంట? రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును, అంటే నరకంలోకి మనల్ని నెట్టదు, కానీ లోకంలో ఆలోచిస్తూ, కింద చదవండి అదే ఉంటుంది. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖం అంటే లోకంలో ఎలా బ్రతకాలి, ఈ కష్టం వచ్చింది ఇది ఎలా తీర్చుకోవాలి, ఇలా నేనేంటి, నా బ్రతికేంటి, తర్వాత నేను ఎలా బ్రతకాలి, నా పిల్లలు ఎలా బ్రతకాలి అని లోక సంబంధమైన దుఃఖపడుతూ ఉంటారు ప్రతి క్షణం చాలామంది. అలా దుఃఖపడితే ఏమైంది? మరణం కలిగజేసిద్దంట. అంటే దేవుని మీద మనం ఆనుకోకుండా, దేవుని మీద మనం ఆధారపడకుండా లోకంలో ఎలా బ్రతకాలి, లోకంలో నేను ఎలా జీవించాలని దుఃఖపడుతూ ఉంటే మనం ఏమైపోతాం? అది మరణం కమ్మిద్దంట. కాబట్టి అలాంటి దుఃఖం ఉండకుండా మనం దేవుని కొరకు బ్రతికితే, మనకి దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని మనం ఓర్చుకుంటే, ఆ దుఃఖాన్ని మనం సహిస్తే, మనం ఓర్పు కలిగి జీవిస్తే, మనం చివరాఖరికి ఏమవుతాం? అది మనల్ని నిత్య నరసనానికి నెట్టకుండా పరలోకానికి, అంటే జీవంలోనికి మనల్ని తీసుకెళ్ళిద్ది. కాబట్టి అటువంటి జీవంలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి జీవించాలి. ఇంకో మాట చూసుకున్న చివరిగా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయమును ప్రేరేపించును గాక. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును. క్రీస్తు చూపించాడు ఓర్పు.
చూపించాడు. క్రీస్తు వారు మంచిని ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు వారి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు వారి దేవుని మాటల గురించి సమాజానికి తెలియపరుస్తున్నప్పుడు సమాజం ఇది భక్తిలో ఉన్న సమాజమే యేసుక్రీస్తు వారిని ఓర్చుకోలేకపోయింది. ఆయన హింస పెడతాం, ఆయన శ్రమ పెడతాం, ఆయన నిందల పాలు చేయడం చేశారు. వీటన్నిటిని యేసుక్రీస్తు వారు ఓర్చుకోకుండా తిరగబడి ఉంటే, కీడుకు ప్రతి కీడు చేస్తుంటే ఏమయ్యేది? పైపెచ్చానే ధర్మశాస్త్రం కింద ఉన్నవాడే. కీడు చేయవాడికి ప్రతి కీడు చేయవచ్చు ధర్మశాస్త్రం ప్రకారం, కానీ కీడుకి ప్రతి కీడు చేయవద్దని చెప్పిన యేసుక్రీస్తు వారు చేస్తే ఏమైంది? ఈరోజు క్రైస్తవ సమాజం అనేది ఉండదు, ఈరోజు రక్షణ అనేది ఉండదు, ఈరోజు భూమి అనేది ఉండేదో ఉండదో కూడా తెలియదు మనకి. ఆనాడు అతని యేసుక్రీస్తు వారి సహోదరుల సైతం అని అవమానపరుస్తున్నా, అతని సొంత జనమైన యూద మతస్థులే లేకపోతే యూద జనాంగమే అని శ్రమ పెట్టి హింసించి అని అవమానపరిచిన ఆయన అన్నిటినీ సహించుకొని ఓర్చుకున్నాడు. ఎందుకు? ఈరోజు చాలామంది గొప్ప ద్రోహకార్యం నుంచి చాలామందిని రక్షించడానికి ఆయన ఆ రోజు ఓర్చుకున్నాడు కనుక, ఆ ఓర్పు కలిగి జీవించాడు కనుక యేసుక్రీస్తు వారు ఈరోజు మనం బ్రతికి ఉన్నాము. ఆయన ఆ ఓర్పు కలిగి జీవించలేదనుకోండి, ఆయన పరిశుద్ధుడు, కీడుకు ప్రతి కీడు చేసే అవకాశం ఆయనకు ఉంది, కానీ ఆయన కీడుకు ప్రతి కీడు యేసుక్రీస్తు వారు చేయలే. ఎందుకు చేయలేదు? ఆయన క్షమించే గుణం అందరికీ నేర్పించాడు, ఆయన ప్రేమించే గుణం అందరికీ నేర్పించాడు, ఆయన కనికరం చూపించే గుణం అందరికీ చూపించాడు. అటువంటి గుణగణాలు కలిగిన అటువంటి గుణ కలిగిన భక్తుడే ఈరోజు క్రైస్తవ సమాజంలో బ్రతకగలడు. అటువంటి వాడినే క్రైస్తవుడు అంటాడు దేవుడు. అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడే క్రైస్తవుడు అవుతాడు. ప్రేమ, క్రీస్తు వాళ్ళ ప్రేమ, దేవుని ప్రేమ, అటువంటి ప్రేమ చూపించకపోయినా, కనికరాన్ని సమాజానికి చూపించకపోయినా, ఓర్పుని చూపించకపోయినా, దీర్ఘశాంతం కలిగి ఉండకపోయినా సమాజంలో లేదు, ఈ క్రైస్తవ సమాజంలో మనం భక్తిని మనం కొనసాగించడం, మనల్ని క్రైస్తవులు అనటానికి కూడా మనం అర్హులం కావు. ఆనాడు యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు పెడుతున్నా, ఆయన చేయని తప్పుకు కూడా ఆయన చిత్రహింసలు పెడుతున్నా, ఆయన చేయని నిందకు కూడా ఆయనని అవమానపరిచి సెలువుకి ఎక్కించినా కూడా ఎందుకు ఓర్చుకున్నాడంటే నిన్ను నన్ను ఈరోజు రక్షించడానికి. ఈరోజు మనకి శ్రమలు వస్తాయి, ఈరోజు ఆ శ్రమలు మనం ఓర్చుకొని మనం దీర్ఘశాంతంగా ఓర్పు కలిగి జీవిస్తే ఏదో ఒక రోజు మనల్ని హింసించిన వాడు, ఏదో ఒక రోజు మనల్ని దుఃఖపరిచిన వాడు, ఏదో ఒక రోజు వాడు మారే అవకాశం ఉంటుంది. వాడు మారి క్రీస్తుని తెలుసుకొని ఆనాడు సహోదరిని నేను దుఃఖపెట్టానే, ఆనాడు ఆ సహోదరిని నేను అవమానపరిచానే, ఆనాడు ఆ సహోదరిని నేను కష్టపెట్టానని తెలుసుకొని రియలైజ్ అయ్యి క్రీస్తులోనికి వచ్చి బలంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఒకనాడు సౌలుగా ఉన్న పౌలు కూడా క్రైస్తవులను వారు ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఓచుకోతి కోసేవాడు. ఎందుకు? యూద మతానికి అడ్డంగా వస్తున్నారని. అలాంటి వాళ్ళని శ్రమ పెట్టి అలాంటి వాడిని కొట్టి కొరడాలతో కొట్టి తీసుకెళ్ళి చెరసాల వేసిన సౌలు గారు ఆయన్ని దేవుడు ఓర్చుకున్నాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు ఓర్చుకున్నాడు కాబట్టి ఒకనాటి స్థితికి వచ్చేసరికి పౌలు గారు ఏమయ్యారు? సౌలు గారు పౌలుగా మారాడు, భక్తిలోకి వచ్చాడు. భక్తిలోకి వచ్చి నాకు ఎంతమందిని రక్షించాడు? ఆయన చాలామందిని రక్షించాడు, చాలా సంఘాలు కట్టాడు. ఆయన పౌలు గారిని ఒక మాదిరిగా మనం తీసుకుంటే ఈరోజు మనకు శ్రమ వచ్చినా దుఃఖం వచ్చినా మనం ఓర్చుకుంటే ఏదో ఒక రోజు మనల్ని దుఃఖపెట్టిన వాడు మారతాడు. వాడు మారి క్రీస్తు వైపు చూస్తాడు. వాడు క్రీస్తు వైపు చూసి దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమను అనేక మందికి తెలియపరుస్తాడు. ఈరోజు మనం ఎవడో మనల్ని శ్రమ పెట్టాడని వాడిని మనం శ్రమ పెట్టినా, ఎవడో మనకి కీడు చేశాడని వాడికి మనం కీడు చేసినా ఏమైపోతాం? మనం భక్తులము కాదు, మనమే గొప్ప కీడు చేసుకునే వారం అవుతాం. కాబట్టి ఒకసారి ఆ మాట చదువుకొని మళ్ళీ ముగించుకుందాం. దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. చాలండి. క్రీస్తు చూపిన ఓర్పును మనం కలిగి జీవించాలని మనం చేసుకుంటూ, ప్రియమైన శ్రమలు వస్తాయి, మనకి నిందలు వస్తాయి, వాటన్నిటిని ఓర్చుకున్న నాడే మనం భక్తులుగా కొనసాగించి మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఓర్పు కలిగి దుఃఖము సహించినలా మనం ధన్యులవుతాం. ఒకసారి మత్తయి సువార్త చూసుకొని మనం ముగించుకుందాం. వాక్యపట్నం మాట చూసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఎవరి చేత ఓదార్చబడదు అంటే దేవుని చేత ఓదార్చబడదు. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు మనం ఓర్చుకొని సహించి నిలబడగలిగితే ఏదో ఒక రోజు మనల్ని దేవుడు ఓదార్చి ఆయన నిత్యమైన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి మనం దుఃఖాన్ని సహించిన యెడల మన పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఈ మాటలు గమనించి ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా ఉంటున్న మనం అందరము
కీడుకి ప్రతి కీడు చేయక దుఃఖాన్ని సహించి ముందుకెళ్ళాలని మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహిమాన్వితుడా, మీ ఘనమైన నామమునకి క్రీస్తు వారి పేట స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఇప్పుడు దాకా మీ విలువైన మాటలు మీ ఆత్మచేత నడిపించి మాకు అందించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు మేము విడిచిపెట్టక మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం నడుచుకొని శ్రమ కానీ, దుఃఖము కానీ, కష్టము కానీ, కన్నీరు కానీ ఏదొచ్చినా తండ్రి మేము ఓర్చుకొని భక్తిలో కొనసాగితే చివరాఖరికి మాకు నిత్య జీవం మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంలో మేము ముందుకు కొనసాగడానికి సహాయం తెచ్చామని కోరుకుంటూ మీ ఆత్మచిత్త నడిపించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ ప్రార్థన అడివేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికీ.